చాతుర్యం నాకు తెలియదా? గొంతులో విషాన్ని దాచుకుని పైకి మాత్రం తియ్యగా మాట్లాడుతావు. నచ్చానంటావు, మెచ్చానంటావు. మరి నచ్చి మెచ్చిన దానికి నువ్వేమిచ్చా? నా శరీరంలో సగభాగాన్ని నీకే ఇచ్చాను. చాలదా పార్వతి? చాలకుంటే ఇంకేం కావాలో కోరుకో, నువ్వేదడిగినా ఇచ్చేస్తా. మాయ మాటతోని మర్మ బుద్ధితోని మాట ఇచ్చి నువ్వు దాటి వేస్తావయ్యా. నోటి మాట సూటి కాదు ఓ శివయ్య, ఒట్టు పెడితే గాని నిన్ను నమ్మనయ్యా. అంగమాల లింగమాల నిబడుతున్న కంట్లమాల మీద ఒట్టు పెడుతున్నమ్మా. నువ్వు కోరుకున్నదే కోరికైనా తీర్చుతానే, నువ్వు కోరుకోవమ్మా. తరగని ధాన్యం నాకు కావాలయ్య, శిలుగని వస్త్రం నాకివ్వు శివయ్యా. తల్లిగా వాళ్ళని మనసంత తన్లాడే నాకు పిల్లల్నిచ్చి నా కోరిక తీర్చుకోనా శివయ్య నా లింగమయ్యా. ఎంత పిచ్చిదానవే నువ్వు, ఇంతగా దిగజారుతావా? నమ్మలగని నమ్మవు నువ్వని అంతలోనే మరిచినావా? జగమంతా మనదే కాదా, జనులు మన పిల్లలు గారా? ఎల్లమ్మ కుమారస్వామి గణపయ్యలు మనకు లేరా? ఈ సృష్టికి తల్లిదండ్రులం మనమైతే, పిల్లలంటూ మల్లా లొల్లి చేస్తావేందే? పిల్లలంటూ మల్లా లొల్లి చేస్తావేందే? అక్క పిల్లలు ఆకలికి రారు, చెల్లె పిల్లలు చేతికి రారయ్యా. వరమున పుట్టిన ఈ పిల్లలైనా కన్న పిల్లలు ఎట్లయితారయ్యా. తాలు దబ్బో తన సెల్ల వండాలి, గుడ్డోడు కూనోడు తనకే పుట్టాలి. 9 మాసాలు నీ మోసిగనాలే, కన్న తల్లి ప్రేమ నేనే వంచాలే. 100 మంది కొడుకులు 101 బిడ్డల్ని ఇవ్వయ్య నేను ఇష్టపడుతున్నాను. కాదన్న వంటి ఈ ఎండి కొండ మీదికేంచి దుంకి సస్తాను నా శివయ్య భుజంగమయ్యా. అయ్యయ్యో నువ్వంత మాట నమ్మో పార్వతి, నువ్వు లేక నేనెట్లా ఉండగలనమ్మో పార్వతి. ఇస్తానమ్మా నీకు పిల్లల్ని గాని పార్వతి, ఎంతమంది ఎట్లా సాదుకుంటావే పార్వతి. ఓ ప్రాణనాథ నా శక్తి నిల్వద చల్లేడకు ఎన్ని రంధ్రాలు ఉంటాయో, రాజాను పుష్పాని కన్ని రంధ్రాలుండు. ఒక్క రంధ్రం నుండి వచ్చేటి పాలదు, ఒక్కరిద్దరికి తాపించుకుంటూ నా పిల్లలందరినీ సాదుకుంటానయ్యా. కన్న కష్టాలెన్ని నాకెదురైనా ఓ అయ్యో నా లింగమయ్యా. నేను కన్నదాన్ని